ఈ ఎగ్జామ్ అనేది ఎలా కండక్ట్ చేస్తారనేది ఇప్పుడు చూద్దాము. ఇందులో మనకి పేపర్ 1A అండ్ 1B, అలాగే పేపర్ 2A అండ్ 2B ఉంటుంది. పేపర్ 1A అంటే మనకి రెగ్యులర్ స్టడీస్ వాళ్ళది, 1B అంటే మనకి ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించిన పేపర్. టోటల్ మార్క్స్ వచ్చి 150 మార్క్స్కి ఉంటాయి. అలాగే మల్టిపుల్ చాయిస్ బిట్స్ ఎన్ని ఉంటాయంటే 150 ఉంటాయి, అంటే ఈచ్ వన్ క్యారీ 1 మార్క్. ఇందులో మనకి ఎన్ని సెక్షన్స్ కింద ఉంటాయంటే 5 సెక్షన్స్ ఉంటాయి. పార్ట్ 1కి వచ్చేటికి CDP చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ వచ్చి 30 మార్క్స్. అలాగే మనకి లాంగ్వేజ్ 1 ఏదైతే తెలుగు, కన్నడ, ఉర్దూ ఇలా ఆప్షనల్ ఉంటుంది కదా, సో లాంగ్వేజ్ 1 వచ్చి 30 మార్క్స్. అలాగే లాంగ్వేజ్ 2 కంపల్సరీ అందరికీ ఇంగ్లీష్ ఉంటుంది, ఇంగ్లీష్ కూడా 30 మార్క్స్ ఉంటుంది. 4 వచ్చేటప్పటికి ఇది పేపర్ 1 వాళ్ళకి సంబంధించినటువంటి సిలబస్. 4 వచ్చేటప్పటికి మనకి మ్యాథ్స్ ఓన్లీ 30 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ EVS మనకి ఏదైతే ఈ 1 to 5th వరకు క్లాస్ బుక్స్ ఉన్నాయో దాంట్లో సంబంధించినటువంటి EVS 30 మార్క్స్. ఇక్కడ చూసినట్లయితే 150 మార్క్స్కి పేపర్ 1A అండ్ 1B అనేది ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2A అండ్ 2B. మన 2A తెలుసు, కేవలం రెగ్యులర్ స్టడీస్ వాళ్ళది. అలాగే 2B అంటే మనకి ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన పేపర్ని 2B అంటాం. ఇది కూడా 150 మార్క్స్. అలాగే మల్టిపుల్ క్వశ్చన్స్ వచ్చి బిట్స్ వచ్చి 150 ఇస్తారు. ప్రతి బిట్కి 1 మార్క్ అనేది. ఇందులో కూడా చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ 3 ఏదైతే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ ఉంది అది 30 మార్క్స్. అలాగే లాంగ్వేజ్ 1 తెలుగు, ఉర్దూ, కన్నడ, ఒడిస్సా ఇవి లాంగ్వేజెస్ ఆప్షనల్ ఉంటాయి, అవో 30 మార్క్స్. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ కంపల్సరీ అందరికీ, ఇది వచ్చి 30 మార్క్స్. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఇవి హయ్యర్ సెక్షన్ కాబట్టి స్పెషల్ సబ్జెక్ట్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఆ కేటగిరీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అని మాత్రమే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మ్యాథ్స్, బయో, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, బయో మూడిట్లకి సంబంధించినటువంటి సిలబస్ బేస్ చేసుకుని వాళ్ళకి 60 మార్క్స్కి టెట్లో బిట్స్ అనేవి అడగడం జరుగుతుంది. మీరు చూడండి ఇందులో ఎలా డివైడ్ చేస్తాడు మార్క్స్ అంటే, మ్యాథ్స్కి వచ్చేటప్పటికి 16 మార్క్స్ కంటెంట్ ఉంటుంది. అలాగే 4 మార్క్స్ పెడగాలజీ ఇస్తారు. అలాగే ఫిజికల్ సైన్స్ ఉంటుంది కదా, అందులో కంటెంట్ 16 మార్క్స్, పెడగాలజీ 4. బయోలో కూడా కంటెంట్ 16 అండ్ పెడగాలజీ 4. 20, 40, 20, 60. సో 60 మార్క్స్ ఇలాగా మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్ వీళ్ళు కంబైన్గా మొత్తం సిలబస్ చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి సోషల్ స్టడీస్కి వచ్చేటట్టు సోషల్ కంటెంట్ ఏది ఉందో అది 48 ఉంటుంది. అండ్ పెడగాలజీ వచ్చి 12 మార్క్స్. సో 48 + 12 మార్క్స్ 60 మార్క్స్ అనేది సోషల్ వాళ్ళకి సోషల్ సబ్జెక్ట్ బేస్ చేసుకునే ఉంటాయి. అండ్ అందులో మనకు సోషల్ తెలుసు కదా, ఏదైతే హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, సివిక్స్ ఉంటాయో వీటి 4 పోర్షన్స్ బేస్ చేసుకుని మనకి 48 మార్క్స్ కంటెంట్కి ఇస్తాడు. అండ్ సోషల్ పెడగాలజీ ఏదో ఉందో అది 12 మార్క్స్కి 12 బిట్స్ ఇస్తాడు. ఇంకా లాంగ్వేజెస్ వచ్చి మనకి తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ తెలుగు కంటెంట్కి సంబంధించిన 48 మార్క్స్, అలాగే పెడగాలజీ 12 మార్క్స్. ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్ కంటెంట్కి సంబంధించింది 48 మార్క్స్, అలాగే పెడగాలజీ 12 మార్క్స్. దానికి కూడా 60 మార్క్స్. టోటల్గా 30, 60, 90 మార్క్స్ ప్లస్ ఈ 60 150 వీళ్ళకి అవుతుంది. నెక్స్ట్ సోషల్ వాళ్ళకి 90 మార్క్స్ ప్లస్ 60. అలాగే మనకి ఎవరైతే లాంగ్వేజెస్ ఉన్నారో తెలుగు, ఇంగ్లీష్, సో వాళ్ళకి 90 మార్క్స్, ఈ 3 కామన్గా ఉంటాయి. నెక్స్ట్ ఈ 60 కలుస్తాయి, సో 150 మార్క్స్. ఇది మనకి పేపర్ 1కి సంబంధించి అండ్ పేపర్ 2కి సంబంధించి వాడు ఇచ్చేటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్. సో దీన్ని బేస్ చేసుకుని మనకి ఏవైతే స్కూల్ బుక్స్ బేసిక్స్ ఉన్నాయో దాన్ని గ్యాదర్ చేసుకుంటూ ఈ సిలబస్ని ఒక ఆర్డర్ వే మనకి అఫీషియల్ వెబ్సైట్లో సిలబస్ కూడా మెన్షన్ చేస్తాడు. సో ఆ అఫీషియల్ వెబ్సైట్ కూడా మీకు ఇస్తాను, ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి. ఏదైతే సిలబస్ ఉందో బేసిక్ మాత్రం స్కూల్ బుక్స్ తీసుకుని వాటిల్లో ఏవైతే బేసిక్స్ ఉన్నాయో వాటికి సంబంధించి సిలబస్ వైజ్ ప్రిపేర్ అయితే మనం గుడ్ మార్క్స్ తెచ్చుకోవడానికి 130+, 120+ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.